యాక్షన్. సింహ రాశి తెలుగు ఫలితాలు. శ్రీ హేవళంబి నామ సంవత్సరం 2017-2018. మఘ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదములో జన్మించిన వారు సింహరాశికి చెందును. ఆదాయం 02, వ్యయం 14, రాజపూజ్యం 02, అవమానం 02. సింహరాశి వారికి శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉండను. ముఖ్యంగా ధన సంబంధమైన విషయాలు లాభం కలిగించును. పుణ్యక్షేత్ర సందర్శన ఏర్పడును. ధర్మ గ్రంథాల లేదా సజ్జన సాంగత్యం లభించును. ఈ సంవత్సరంలో బంధు వియోగమునకు సూచన. మాతృవర్గీయులకు మంచిది కాదు. కుటుంబ కోర్టు సంబంధమైన సమస్యలు పరిష్కారమగరు. అకారణంగా కలహములు, మనోవైకల్యం, వక్రబుద్ధి వలన గౌరవహాని. ఈ సంవత్సరంలో సింహరాశి వారికి గురువు వలన సంవత్సరమంతా మంచి ఫలితాలు కలగవు. ఒకప్పుడు ధనమును, ఒకప్పుడు రుణములను కలగచేయును. సోదర సంబంధమైన ఆర్థిక నష్టములను, విద్యార్థులకు ఆశించిన విజయాలను, ధార్మిక సంబంధమైన వ్యయములను కలిగించును. ఇబ్బందులను కలిగించినా యోగము చెడిపోదు. గురువుకు శాంతి అవసరం లేదు. ఈ సంవత్సరంలో శని ప్రభావం వలన సింహరాశికి చెందిన గర్భిణీలు జాగ్రత్త వహించవలెను. శని ప్రభావం వలన సమస్యలు తలెత్తవచ్చును. నిత్యం శనిగ్రహ కవచం చదువుకొనవలెను. మిగిలిన విషయాలలో శని సామాన్య ఫలితాలను కలిగించును. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో సింహరాశి వారికి రాహువు అధిక శారీరక శ్రమను, పట్టుదలలో లోపమును, దురాలోచన వలన అవమానములను కలుగచేయును. వారసత్వంగా లభించిన పిత్రార్జితంలో కొద్దిపాటి వ్యయమును ఏర్పరచును. కేతువు వలన శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో మిక్కిలి చికాకులు ఏర్పడు సూచన. అనారోగ్యములక కష్టములు, ప్రమాదములు, కళత్ర జీవనంలో అపసవ్యతలను కలగచేయును. ఈ సంవత్సరం ఒక పర్యాయం కేతు శాంతి జరిపించిన మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.